రాష్ట్రంలో ఒక సామాన్య ప్రజలు రోజు కూడా పూట గడవాలంటే ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుకి నిరసనగా నిన్న పార్టీ కార్యాలయం దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ చేపట్టాలని చెప్పి జిల్లాలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం అంతా కూడా కూర్చొని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత పెద్ద ఎత్తున నిన్న ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా నిరసన వ్యక్తం చేయడానికి వారందరూ రావడం, సహజంగానే ఎప్పుడు కూడా పోలీస్ పర్మిషన్కి ఏ రకంగా అయితే దరఖాస్తు చేసుకుంటామో ఆ విధంగా దరఖాస్తు 1వ తారీఖు ఉదయం దరఖాస్తు చేసుకోవడం, 1వ తారీఖు సాయంత్రం నుంచి సెక్షన్ 30-31 అమల్లోకి వచ్చిందని చెప్పి పోలీస్ యంత్రాంగం వారు తెలియజేయడం, నిత్యావసర ధరలు ఏ రకంగా ఉన్నాయో ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. 2004లో ఉన్నటువంటి రేట్లు, 2014లో ఉన్నటువంటి రేట్లు, 2015 ఈ 18 నెలల్లో మారినటువంటి ధరల తాలూకు పరిస్థితులు చూస్తూ ఉంటే ఆ రోజు 70-80 రూపాయలు ఉన్నటువంటి కందిపప్పు ఈరోజు 220 రూపాయలు అమ్ముతూ ఉన్నారు. సెకండ్ గ్రేడ్ అని చెప్పి 180-190 రూపాయలు కందిపప్పు అమ్ముతూ ఉన్నారు. మినపప్పు అయితే దాదాపు 160 రూపాయలు మినపప్పు అమ్ముతూ ఉన్నారు. ఉల్లిపాయలు టమాటాలు ఏ విధంగా రేట్లు ఉన్నాయో దాదాపు 50 రూపాయలు, ఈరోజు 42-44 రూపాయలు ఈరోజు ఉన్నటువంటి రేటు ఉల్లిపాయలు. టొమాటోలు అయితే ఏకంగా 70-90 రూపాయలకి టొమాటోలు వెళ్ళిపోయాయి. బియ్యం దాదాపు 55 రూపాయలు. మామూలు 10 కేజీల బస్తా బియ్యం కొనాలంటే 1350 రూపాయలు తక్కువ ఏ బియ్యం బస్తా కూడా లేదు. కేజీ బియ్యం 55 రూపాయలు అమ్ముతూ ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు ఏ రకంగా వాళ్ళకి పూట గడుస్తుందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు ఏమన్నా పట్టించుకుంటున్నారా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఈ రేట్లు ఈ రకంగా పెరిగిపోతూ ఉంటే హెరిటేజ్ లాభాల్లోకి వెళ్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ధరలు నియంత్రణ చేయడం మానేస్తున్నారేమో అన్నటువంటి అనుమానం ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కలుగుతూ ఉంది. విజయ విశాఖ డైరీ పాలు లీటర్ పాలు 6 లీటర్ పాలు 20 రూపాయలు అమ్మితే హెరిటేజ్ వాళ్ళు 22-24 రూపాయలు అమ్ముతూ ఉన్నారు. నిత్యావసర ధరలు కూడా బయట మార్కెట్లో ఒక రేటు ఉంటే హెరిటేజ్లో వేరే ధరలు అమ్ముతూ ఉన్నారు. ఈరోజు పేరుకి ప్రతి సంవత్సరం మీరు వచ్చి ఆస్తుల వివరాలు మీడియా ముందుకు వచ్చి మా ఆస్తులు ఎంత ఉన్నాయి, హెరిటేజ్ ఎంత లాభాల్లోకి వచ్చేస్తుందని చెప్పి గొప్పగా చెప్పుకున్నటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో మీ హెరిటేజ్ ఏ రకంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కడుపు కొట్టి మీరు ఆస్తులు సంపాదిస్తూ ఉన్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఏ రకంగా ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో ఉంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు వాటిని ఖండించాల్సినటువంటి అవసరం, ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఆ బాధ్యతని రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా నిరసన తెలియజేయాలన్నా, ఎక్కడన్నా ధర్నా పెట్టాలన్నా, ఎక్కడైనా ర్యాలీ తీయాలన్నా అన్ని సెక్షన్లు అమల్లోకి వచ్చేస్తాయి. ఎక్కడా కూడా ర్యాలీలు నిర్వహించడానికి లేదు, ధర్నాలు నిర్వహించడానికి లేదు. మా తాలూకా అభిప్రాయాలు, ప్రజల తాలూకు కష్టాలు ప్రభుత్వానికి తెలియజేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఈరోజు ప్రభుత్వం కల్పించట్లేదంటే అలా ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్నటువంటి విషయాలు అనుమానం కలిగించేటువంటి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. మనందరికీ తెలుసు, ఎన్నికల మేనిఫెస్టోలో 1000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి అని చెప్పి పెడతాను. దేశ మార్కెట్లో కానీ ప్రపంచ మార్కెట్లో కానీ ఏ రకంగా రేట్లు పెరిగిపోయినా సరే ఈ స్థిరీకరణ నిధిని ఉపయోగించి ధరల అదుపుదల చేస్తానన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి
మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 1000 కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయన ధరల స్థిరీకరణ కోసం ఈరోజు ఉపయోగించారా లేదన్నటువంటి విషయాన్ని తెలియజేయాలి. అన్నా క్యాంటీన్లు అని పేరు చెప్పి 3 రూపాయలు టిఫిన్ ఇస్తాను, 5 రూపాయలు భోజనం పెడతానన్నటువంటి వ్యక్తి అలా అన్న ఎన్టీ రామారావునే మర్చిపోయి అలా ఒక్క క్యాంటీన్ అయినా ఈరోజు వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేశారని అడుగుతా ఉన్నా. 200 రూపాయలు కందిపప్పు, 160 రూపాయలు మినపప్పు, ఉల్లిపాయలు, టమాటాలు రేట్లు పెరిగిపోతే నువ్వు క్యాంటీన్లు ఎక్కడ నడుపుతావు? సామాన్యుడు ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళ కష్టాలు కనీసం పట్టించుకోకుండా ఎన్టీఆర్ సుజల స్రవంతి అని చెప్పి 2 రూపాయలకి 20 లీటర్లు వాటర్ క్యాన్ ఇస్తానన్నారు. ఇలా ఎన్టీఆర్ పేరు పెట్టినటువంటి ఈ వాటర్ ప్లాంట్లు ఎక్కడన్నా ఈరోజు వరకు విశాఖపట్నంలో నాకు తెలిసి అయితే మాత్రం ఏ ఒక్క ప్రాంతంలో కూడా లేదు. ఎన్నికల్లో చెప్పింది ఒక మాట, ఎన్నికల్లో రుణమాఫీ అన్నారు, డ్వాక్రా రుణమాఫీ అన్నారు, ఇంటింటికి ఉద్యోగం అన్నారు. ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించకుండా కనీసం పెరిగిపోతున్నటువంటి ధరలను కూడా మీరు అదుపు చేయలేకపోతే మీ 35 సంవత్సరాల రాజకీయ జీవితం గొప్పగా చెప్పుకునేటువంటి మీ రాజకీయ అనుభవం 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిని చెప్తారు, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు దాదాపు 11 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉందని చెప్తారు. దేనికి పనికొచ్చింది మీ అనుభవం అంతా కూడా? ధరల అదుపుదల చేసేటువంటి అవకాశం లేదు. రైతులు పడుతున్నటువంటి కష్టాల్ని, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఆదుకునేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. మీ అనుభవం దేనికి కూడా పనిచేయలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు గొప్పగా జనచైతన్య యాత్రలు అని చెప్పి చెప్తా ఉన్నారు. దేనికి చేస్తూ ఉన్నారు జనచైతన్య యాత్రలు? ప్రజలు ఏమన్నా సంతోషంగా ఉన్నారా? ఒక పక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో 4 జిల్లాలు వర్షాల్లో కొట్టుకుపోయి తిండి తిప్పలు లేక ఇబ్బందులు పడతా ఉంటే మీరు పశ్చిమ గోదావరిలోని, కృష్ణాలోని, గుంటూరులోని మీరు జనచైతన్య యాత్రలు చేస్తూ సైకిల్ మీద, బుల్లెట్ల మీద తిరుగుతూ ఉన్నారు. పక్కనే ఈరోజు జనచైతన్య యాత్ర జరుగుతూ ఉంది, పోలీసులు కాపలా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తే సెక్షన్ 30, 31 అమల్లో ఉంటాయి. మరి జనచైతన్య యాత్రలు చేస్తూ ర్యాలీలు తీస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి సెక్షన్ 30, 31 వర్తించదా అని అడుగుతా ఉన్నాం. అక్కడేమొచ్చి పోలీసులంతా కూడా పచ్చ చొక్కాలు వేసుకొని ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ర్యాలీలు తీస్తూ ఉంటే వారికి వత్తాసు పలుకుతూ వాళ్ళ పక్క నుండి వాళ్ళ పక్కన వాళ్ళతో పాటు జనచైతన్య యాత్రలో పాల్గొంటూ ఉన్నారు. వాళ్ళు చేస్తే సెక్షన్లు అమల్లోకి రావు. ప్రతిపక్షాలు ఏదైనా కార్యక్రమం చేపడితే వెంటనే సెక్షన్ 30, 31 మొన్న గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా యువబేరి కోసం జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు యువకులంతా కూడా ఉత్సాహంగా ఒక బైక్ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పి ముందుకొస్తే ఆ రోజు కూడా సెక్షన్ 30, 31 అమల్లో ఉంది, నిర్వహించడానికి వీల్లేదని చెప్పారు. కార్యక్రమం సజావుగా జరిగిపోవాలి, ఇబ్బందులు పడకూడదని చెప్పి ఆ రోజు కూడా ర్యాలీని విరమించుకున్నాం. ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్నాం, ప్రజల కోసం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎన్నికల్లో నువ్వు చెప్పినటువంటి మాట ఏ ఒక్కటి నిలబెట్టుకోకుండా బాక్సైట్ మీద మీరు చెప్పినటువంటి విషయాలు, ఈరోజు బాక్సైట్ని తవ్వుకోవడానికి 97 జీవో, అది కూడా స్పష్టత లేకుండా దాన్ని నిలుపుదల చేశామని చెప్తా ఉన్నాడు. ఒక మంత్రి అంటారు అందరి తాలూకా అభిప్రాయాలు తీసుకొని అందరినీ ఒప్పించి తవ్వకాలు జరుపుతారట. గిరిజనుల తాలూకా ఉద్దేశాలు వాళ్ళని పరిగణలో తీసుకొని వాళ్ళ అభివృద్ధి కోసం తవ్వకాలు జరుపుతారని చెప్తా ఉన్నారు. ఈరోజు గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలిసి ఏకకంఠంతో దాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటే దాన్ని హోల్డ్లో పెట్టామని చెప్తా ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలు నీ సంస్థలు కాపాడుకోవడానికి, నీ సంస్థల లాభాల్లో నడుపుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ సామాన్యుడు బ్రతుకుని ముందుకు తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఇటువంటి ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఏదైతే పోలీసులు ఉపయోగించి కానీ లేకపోతే మీ అధికారాలు ఉపయోగించి కానీ ఏదైనా కార్యక్రమాలు నిర్వహించి మమ్మల్ని అనగదొక్కాలని చెప్పి చూస్తే రోజు రోజుకి పోరాటం ఉధృతం అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి వాళ్ళు ఈ కమిషనర్ గారు అనేకమైనటువంటి కేసులు ఈరోజు నగరంలో ఆయనకి ప్రశ్నార్థకంగా మారుతూ ఉంటే, ఆయనకి ఛాలెంజ్గా నిలుస్తూ ఉంటే అటువంటివన్నీ మర్చిపోతూ ఉన్నారు. మొన్న అనూషకు సంబంధించినటువంటి ఒక కేసు విషయంలో స్వయాన ఈ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ నగర పార్టీ అధ్యక్షుడు నేను సిపిని మేనేజ్ చేస్తాను, సిపిని మాట్లాడతాను, మీకేం జరగదు, మీకేం నేను అండగా ఉంటాను, మీరు చంపేసినా పర్వాలేదు అన్నటువంటి మాటలు మాట్లాడినటువంటి రికార్డింగ్లు పబ్లిక్గా అందరి దగ్గర ఉంటే ఆయన తీసుకున్నటువంటి యాక్షన్ ఏంటి? మొన్న సిఐ రమణ గారి భార్య చనిపోయింది, దాని మీద పురోగతి లేదు, ఏ రకంగా చనిపోయింది దానికి సంబంధించినటువంటి కేసుని ముందుకు తీసుకెళ్ళినటువంటి దాఖలాలు లేవు. ఇటువంటి కేసులన్నీ ఉపయోగించకుండా ఇంకా టాస్క్ ఫోర్స్ విషయానికి వస్తే నిన్న 30 మంది టాస్క్ ఫోర్స్ పోలీసులు విశాఖపట్నం కమిషనరేట్లో 30 మంది టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళి కోడి పందాలు జరుగుతున్నటువంటి వాళ్ళని పట్టుకొని ఒక కోడిని తీసుకొని వచ్చారు. టాస్క్ ఫోర్స్ పోలీస్ అనేటువంటి ఒక సంస్థ ఆ రోజు టీటీ నాయక్ గారు 1992లో చాలా ప్రతిష్టాత్మకంగా పెట్టారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏదైతే ఉందో ఈరోజు కిరోసిన్ కానీ ఆయిల్ కానీ ఇటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ని పట్టుకోవాలి, లేకపోతే గ్యాంబ్లింగ్ లాంటి పెద్ద ఎత్తున ఈరోజు విశాఖపట్నంలో స్మార్ట్ సిటీగా ఈరోజు పేరు పొందినటువంటి విశాఖపట్నంలో ఆర్గనైజ్డ్ క్రైమ్ పెరిగిపోతూ ఉంది. దాన్ని కంట్రోల్ చేయడానికి టాస్క్ ఫోర్స్ పెడితే వీళ్ళు కోడి పిల్లలు పట్టుకొని వస్తూ ఉన్నారు. కమిషనర్ గారికి ఇవేవి కూడా పట్టవు. ప్రతిపక్షాలు ఏదైనా కార్యక్రమం చేస్తే వాళ్ళని ఏ రకంగా అనగదొక్కాలి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఏ రకంగా మార్పులు కొట్టేయాలనే ఒకే ఒక్క విషయం తప్పితే ప్రజా సమస్యలు కానీ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ ఏవి కూడా పట్టేటువంటి పరిస్థితి లేదు. కమిషనరేట్లో కూడా చాలామంది పోలీస్ అధికారులు బాధపడుతూ ఉన్నారు. పైరువీలు చేసుకునేటువంటి వ్యక్తులు, బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులకి పోస్టింగ్లు పడతా ఉన్నాయి తప్ప నిజాయితీగా స్వచ్ఛందంగా పనిచేస్తున్నటువంటి పోలీస్ అధికారులకి ఈరోజు బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఉద్యోగాల్లో ఈరోజు పెట్టేస్తున్నారనేటువంటి విషయాలు చాలామంది పోలీసులు బాధలు పడుతూ ఉన్నారు. మొన్న డాల్ఫిన్ హోటల్లో రైడింగ్ జరిగి కొంతమంది అరెస్ట్ చేస్తే ఆ కేసు ఏమైందో తెలియదు. దానికి సంబంధించినటువంటి పోలీస్ అధికారుల్ని ఏ రకంగా పోస్టింగ్లో మార్చేశారో మనందరం చూస్తూ ఉన్నాం. ఈ రకమైనటువంటి పోలీస్ అధికారులు ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి పోలీస్ కమిషనర్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రతిపక్షాలని అనగదొక్కాలని చెప్పి చూస్తూ ఉన్నారు. దీనికి ఎక్కడా కూడా ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడేటువంటి ప్రసక్తి లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పోరాటం అటు ప్రత్యేక హోదా కోసం కానీ, బాక్సైడ్ కోసం కానీ, నిత్యావసర ధరల కోసం కానీ ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరిగేంత వరకు కూడా మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.